ఫ్రెండ్స్ రీసెంట్ గా ఒప్పో బ్రాండ్ లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒప్పో కే 30X మొబైల్ ని కొత్తగా లాంచ్ చేశారు. అయితే ఈ మొబైల్ అనేది లాస్ట్ జనరేషన్ ఒప్పో కే 12X మొబైల్ ని సక్సెస్ రేట్ గా ఈ ఒప్పో కే 30X మొబైల్ ని కొత్తగా లాంచ్ చేశారు. ఇంకా ఈ మొబైల్ అనేది లాస్ట్ జనరేషన్ కన్నా ఈ మొబైల్ లో చాలా చేంజెస్ ఉన్నాయి. అయితే ఈ బడ్జెట్ లోనే పోకో M7 ప్రో మొబైల్ ఇంకా ఇన్ఫినిక్స్ నాట్ 50X మొబైల్ వస్తుంది. ఇంకా ఈ మొబైల్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఒప్పో కే 30X మొబైల్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. ఫస్ట్ మనం ఈ మొబైల్‌లోనే డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, వీళ్ళు మనకి సన్‌సెట్ పీచ్, ఇంకా మిడ్‌నైట్ వైబ్రేట్ వంటి 2 కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ పోకో M7 ప్రో మొబైల్, ఇంకా ఇన్ఫినిక్స్ నాట్ 50X మొబైల్స్‌తో కంపేర్ చేసుకుంటే, ఈ ఒప్పో కే 30X మొబైల్‌లో డస్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి, మనం టైప్ చేసేటప్పుడు ఈజీగా చాట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మొబైల్ అనేది చేతిలో పట్టుకున్నా కూడా లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఇంకా వీళ్ళు మనకి IP65 రేటింగ్, ఇంకా మిలిటరీ గేట్ సర్టిఫికేట్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డిస్‌ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు మనకి 6.6 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డిస్‌ప్లే గురించి కొంచెం డీటెయిల్‌గా అబ్జర్వ్ చేసుకున్నట్టే లోవర్ బెజెల్ కంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఇంకా విజువల్స్ అనేది సేమ్ నార్మల్ కలర్స్ లాగే ఉంటుంది. ఇంకా ఈ పోకో M7 మొబైల్ ఇంకా ఇన్ఫినిక్స్ నాట్ 50X మొబైల్స్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఒప్పోకి 30X మొబైల్ అనేది బ్రైట్‌నెస్ ఇంకా స్మూత్‌నెస్ అనేది బెటర్‌గా ఉంటుంది. ఫైనల్‌గా ప్యానెల్ విషయంలో విజువల్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బావుంటుంది. కాకపోతే ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ ఉంటే బావుండిద్దని నాకనిపిస్తుంది. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. 2 మెగా పిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వచ్చిద్ది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే ఇది మనకి 8 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో ఆటో ఫోకస్, ఇంకా ఆటో హెచ్‌డిఆర్ వంటి సపోర్ట్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్‌లో వీళ్ళు మనకి 1080p వీడియో షూట్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ మోడ్స్‌కి చేంజ్ అవ్వడానికి పోర్ట్రైట్, ఇంకా హై రేస్, ఇంకా డ్యుయల్ వీడియోస్ వంటి అలౌ చేస్తుంది. ఇంక ఫోటోస్ విషయానికొస్తే డే టైమ్‌లో నేచురల్ కలర్స్ ఉంటుంది. ఇంక డైనమిక్ రేంజ్‌లో చూసుకుంటే కొంచెం వీక్‌గా ఉంటుంది. కానీ ఒప్పో బ్రాండ్‌లో కూడా కొన్ని ఏఐ ఎడిటింగ్ ఫీచర్స్ ఉన్నాయి. అదేంటంటే ఏఐ ఎరేజర్, ఇంకా ఎన్హాన్స్ క్లారిటీ, ఇంకా అండర్ వంటి ఫీచర్స్‌తో వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరాలో 4K వీడియో రికార్డింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మొబైల్ ప్రాసెస్ చూసుకుంటే వీళ్ళు మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక ర్యామ్ విషయానికొస్తే ఇప్పుడు మనకి 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 వేరియంట్‌తో వచ్చిద్ది. ఇంకా ఈ మొబైల్‌లో వీళ్ళు మనకి LPDDR4X ఇంకా UFX 2.2 స్టోరేజ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మైక్రో ఎస్‌డి కార్డ్ యూజ్ చేస్తే ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఇంకా బ్రౌజరింగ్, ఇంకా స్క్రోల్ చేస్తున్నప్పుడు కూడా నార్మల్ యానిమేషన్ అనేది చాలా బావుంటుంది. ఇంకా బెంచ్ మార్క్ విషయానికొస్తే ఈ మొబైల్ బెంచ్ మార్క్ అనేది పైన స్క్రీన్ మీద కనిపిస్తా ఉండిద్ది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఒప్పో కే 30X మొబైల్‌లో అందుతూ ఇంకా బెంచ్ మార్క్ అనేది స్లోగా ఉంటుంది. ఇంకా గేమ్ మోడ్, ఇంకా గేమ్ టూల్ కిట్ అనేది ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇంకా సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మనకి ఆండ్రాయిడ్ 15 కలర్స్ ఓఎస్ మీద రన్ చేస్తున్నారు. వీళ్ళు మనకి 2 ఇయర్స్‌కి ఆండ్రాయిడ్ అప్డేట్, ఇంకా 3 ఇయర్స్‌కి సెక్యూరిటీ అప్డేట్ ఇస్తున్నారు. ఇంకా కొన్ని యాప్స్ అనేది ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. మనం అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికొస్తే వీళ్ళు మనకి 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఒక రోజు కన్నా ఎక్కువ కాలం ఉంటుంది. ఇంకా ఈ మొబైల్‌లో బ్యాటరీ డ్రైన్ విషయానికొస్తే 100-20% వరకు 9 అవర్స్ 30 మినిట్స్ పడుతుంది. ఇంకా 30 మినిట్స్ వరకు బీజీఎంఐ గేమ్ ఆడిన కూడా కేవలం 5% ఛార్జ్ యూజ్ చేసుకుంటుంది. కాకపోతే ఈ మొబైల్‌లో మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ మొబైల్ ఛార్జింగ్ అనేది కొంచెం లేట్‌గా ఎక్కుతుంది. ఇంక ఫైనల్‌గా ఈ మొబైల్‌లోని ప్లస్ పాయింట్ విషయానికొస్తే ఈ మొబైల్ బ్యాటరీ అనేది లాంగ్ లైఫ్ బ్యాటరీతో వచ్చిద్ది. ఇంకా డిజైన్ కూడా చాలా బావుంటుంది. ఇంకా మిలిటరీ గిట్ సర్టిఫికేట్‌తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్‌లో మైనస్ పాయింట్ విషయానికొస్తే ఈ మొబైల్ ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్ అనేది ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసే ఉంటది కాబట్టి సాఫ్ట్‌వేర్ అనేది కొంచెం చిందరవందరగా ఉంటుంది. ఇంకా కెమెరాస్ కూడా పోర్ట్రెయిట్ కెమెరాస్ అనేది కొంచెం డిసప్పాయింట్ చేసిద్ది. ఇంకా ప్రైస్ చూసుకుంటే వీళ్ళు మనకి 11,999 ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లిప్‌కార్ట్‌లో. ఇంకా ఈ మొబైల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను చూడండి. ఇంకా ఇలాంటి న్యూ మొబైల్స్, ఇంకా టెక్నాలజీ వీడియోస్, ఇంకా టెక్ న్యూస్ సంబంధించిన వీడియోస్ కావాలంటే తేజ టెక్ ఇన్ తెలుగు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.